లాభం ఏముంది? ప్రతివత స్త్రీ చిరిగిన వస్త్రాలు పాత చీరలు ధరిస్తుంది. ఆమె ఇదేమన్నా తగ్గిందా, ఆమెదేమన్నా పెరిగిందా? వేసినే అంటారు. చిరిగిన బట్టలు తొడిగినా ప్రతివత స్త్రీని పతను దిగంబరంగుండి భస్మం పూసుకొని ఉన్నా గానీ అవధూత స్టేజ్ అవధూతనే ఉంటది. చిరిగిన వస్త్రాలతో ఉన్న అవధూతనే ఆయన ఋషి భగవంతుడు కనుక ఈ వస్త్రాలతో గౌరవించబడడు మనిషి. అర్థమైంది కదండి. ఈ ఆడంబరాలతోటి ఇది కాదు. అది ఆ డబ్బు పోయిందనుకో ఒక పిచ్చి కుక్కని కంటే హీనంగా చూస్తారు మనిషి. ఇంట్లో పిల్లలే వృద్ధాప్యంలో గౌరవించారు కోటీశ్వరులని. ఏ కోటీశ్వరుని తల్లిదండ్రులు దేవుడిలాగా పూజిస్తున్నారా? ఎవరన్నా గౌరవిస్తున్నారా? ఒక ఋషి చనిపోతే దేశమంతా ఏడుస్తుంది. ఆయనలో త్యాగాన్ని చూసి, ఆయనలో భక్తి శ్రద్ధలు చూసి. మరి ఎందుకు చెప్పండి? మన పూర్వకాలం అంటే భగవంతుడికి అర్థం తెలుసు కాబట్టి తల్లిదండ్రుని పూజించారు. ఇప్పుడు భగవంతుడు అంటే తల్లి తండ్రి అని తెలుసుకోలేక అబ్బాయి ఎక్కడ పోయి మాయకి కోట్లు ఇస్తున్నారు. పుట్టించిన అమ్మ నాయన కూడి పెట్టే దిక్కు లేకుండా పోయి భగవంతుడిని అవమానపరుస్తున్నారు.